జై శ్రీరామ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 8 ఆఫ్ రామాయణం ది ఆది కావ్యం. దశరథుడు చేసిన యజ్ఞం ది బిగినింగ్ ఆఫ్ రామావతారం, ది అశ్వమేధ యాగం గురించి తెలుసుకుందాం. సో లిజన్ కేర్ఫుల్లీ. 1 సంవత్సరం పాటు, అవును, పూర్తిగా 1 సంవత్సరం టైం పడుతుంది జస్ట్ ప్రిపరేషన్స్కి. అంత పెద్ద ప్రిపరేషన్స్ తర్వాత మళ్ళీ వసంత ఋతువు అంటే స్ప్రింగ్ సీజన్ వచ్చింది. గురువు వశిష్ఠ మహర్షి స్టెప్స్ ఇన్ లైక్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టేక్స్ ఛార్జ్ అనమాట. అయోధ్య మొత్తం ఒక ఫెస్టివ్ వైబ్ ఉంటుంది. ఫ్లవర్స్, డెకరేషన్స్, చాంట్స్ అన్నీ డివైన్ ఎనర్జీతో నిండిపోతాయి. అప్పుడే మహారాజు దశరథుడు ఇప్పుడు నా లైఫ్లోని బిగ్గెస్ట్ విష్ నెరవేరే టైం వచ్చింది అని యజ్ఞశాలలో అడుగు పెడతాడు. అక్కడున్న పురోహితుడు అంటే వశిష్ఠ మహర్షికి అండ్ అక్కడున్న బ్రాహ్మణులందరికీ నమస్కారం చేసి ఇలా అంటాడు, ఈ యజ్ఞం వేదోక్తంగా ఒక్క అడ్డంకు కూడా లేకుండా జరగాలి అని దశరథ మహారాజు అంటాడు. వాళ్ళందరూ చిరునవ్వుతూ డోంట్ వరీ మహారాజా, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మెగా యజ్ఞం ప్లానింగ్ ఏన్షియంట్ ఈవెంట్ మేనేజ్మెంట్లా అనుకోండి. ఇప్పుడు వశిష్ఠుడు ఒక మాస్టర్ ప్లానర్లా మారిపోతాడు. ఆర్కిటెక్ట్స్, స్కల్ప్టర్స్, కార్పెంటర్స్, పాటర్స్, ఆర్టిస్ట్స్, డాన్సర్స్, సింగర్స్, హిస్టారియన్స్, అకౌంట్స్ చూసే గణకులు కూడా అంటే అకౌంటెంట్స్ టు ట్రాక్ ఎక్స్పెన్సెస్ అన్నీ చెక్. బేసికలీ ఏన్షియంట్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ఎ ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ రెడీ అవుతుంది. వశిష్ఠుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు. గెస్ట్స్కి ఫుడ్ అండ్ స్టే పర్ఫెక్ట్గా ఉండాలి. రిచ్, పూర్, కింగ్, కామనర్ లాంటి డిస్క్రిమినేషనే ఉండకూడదు. ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. వర్కర్స్కి రెస్పెక్ట్, శాలరీ, కంఫర్ట్ అన్నీ ఇవ్వాలి. నెగ్లిజెన్స్కి ప్లేసే లేదు. అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ యజ్ఞ, దిస్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అన్నట్లు. రాయల్ ఇన్విటేషన్స్, ఇది సుమంతుని మిషన్. తర్వాత వశిష్ఠుడు మంత్రి సుమంతుడిని పిలిపించి ఇలా అంటాడు, ఈ యజ్ఞానికి భూమిపై ఉన్న గొప్ప గొప్ప రాజులందరినీ ఇన్వైట్ చేయాలి. వీళ్ళందరికీ స్పెషల్ ఇన్విటేషన్స్ ఇవ్వాలి అంటూ లిస్ట్ చదువుతాడు. మిథిల మహారాజు జనకుడిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలి. కేకయరాజు దశరథుడికి వరుసకు మామవుతాడు. కాశీరాజు, రోమపాదుడు అంగదేశానికి మహారాజు, ఈస్ట్, సౌత్, సింధు, సౌరాష్ట్ర ఎవ్రీవన్ ఫ్యామిలీతో రావాలి, ఫుల్ అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలి అని వశిష్ఠుడు చెప్పిన వెంటనే ఈ మధ్య కాలంలో వాట్సాప్లో ఇన్విటేషన్స్ పంపిస్తున్న లాంటి షార్ట్ కట్స్ వాడకుండా సుమంతుడే పర్సనల్గా ఈ అన్ని రాజ్యాలకు వెళ్ళి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఫైనల్లీ అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. ఇన్వైట్ చేసిన కింగ్స్ అందరూ గోల్డ్, జెమ్స్, ప్రెషియస్ గిఫ్ట్స్తో అక్కడికి వస్తారు. ఒక మంచి ముహూర్తంలో దశరథ మహారాజు తన 3 భార్యలతో కలిసి యజ్ఞశాలలో అడుగు పెడతాడు. ఋష్యశృంగుని గైడెన్స్లో వశిష్ఠుడు పురోహితుడిగా అశ్వమేధ యాగం గ్రాండ్గా స్టార్ట్ అయింది. చాంట్స్, ఫైర్, మంత్రాలు, అక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా డివైన్గా ఉండింది. 1 సంవత్సరం గడిచింది. అశ్వమేధ హార్స్ తిరిగి వచ్చింది. నౌ రియల్ రిచువల్స్ స్టార్ట్ అవుతాయి. వేదోక్త ప్రొసీజర్స్, జీరో మిస్టేక్స్, ఫుడ్ అన్లిమిటెడ్, రెస్పెక్ట్ మ్యాక్సిమం, కింగ్స్, సేజెస్, సర్వెంట్స్, మాంక్స్ అందరూ సాటిస్ఫైడ్. అందరూ దశరథ మహారాజుని నీకు కొడుకులు పుడతారు అని దీవిస్తారు. ఆ మాటలు విన్న దశరథుడి కళ్ళల్లో ఆనందం అన్లిమిటెడ్. ఇప్పుడు ద పవర్ఫుల్ అండ్ కాంట్రవర్షియల్ రిచువల్. ఇప్పుడు స్టోరీలో సెన్సిటివ్ బట్ ఇంపార్టెంట్ పార్ట్. 20 ఉపస్తంభాలు అంటే 20 సీక్రెట్ పోల్స్ని ప్లేస్ చేస్తారు. అవి బిల్వం, చందనం, మోదుగా, దేవదారు చెక్కతో చేసింటారు. వాటన్నిటినీ బంగారు అండ్ కలర్ఫుల్ క్లోత్స్తో ఫుల్గా డెకరేట్ చేస్తారు. దశరథుడు అండ్ క్వీన్స్ కోసం గరుడ షేప్లో చేసిన ప్లాట్ఫామ్ పైన వాళ్ళు కూర్చుంటారు. ప్యూర్ వేదిక్ ప్రెసిషన్. క్వీన్ కౌసల్య అశ్వమేధ హార్స్ని కట్టిన సాక్రెడ్ పుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ హార్స్ని సాక్రిఫైస్ చేస్తారు. నైట్ అంతా ఆ హార్స్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ డే శాస్త్రం ప్రకారం హార్స్ని యజ్ఞంకి ఆఫర్ చేసి రిచువల్ని కంప్లీట్ చేసింది. ఎవ్రీథింగ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ఏన్షియంట్ వేదిక్ సిస్టమ్. కల్పసూత ప్రకారంగా అశ్వమేధ యాగం 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఉక్ష్యము, 3వ రోజు కార్యక్రమమునకు రాత్రము అని పేరు. యజ్ఞం కంప్లీట్ అయ్యాక దశరథ మహారాజు రాజ్యభాగాలను దానంగా ఆ యజ్ఞంలోని 3 మెయిన్ ఋత్విక్కులకు ఇచ్చాడు.
మళ్ళీ వాళ్ళు ఆ రాజ్యాన్ని 100 crore గోల్డ్ కాయిన్స్, 400 crore సిల్వర్ కాయిన్స్, 10 lakh కౌస్కి దశరథుడికే ఇచ్చేస్తారు. అప్పుడే ఒక పూర్ బ్రాహ్మిన్ హెల్ప్ అడిగితే కింగ్ దశరథుడు తన దగ్గర ఉన్న ఒక గోల్డ్ ఆర్నమెంట్ని కూడా ఇచ్చేస్తాడు. నౌ ద రియల్ టర్నింగ్ పాయింట్. యజ్ఞం తర్వాత దశరథుడు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు కొడుకులు కావాలి, అందుకోసం ప్లీజ్ ఒక యజ్ఞాన్ని జరిపించండి అనంటే అందుకు ఋష్యశృంగుడు ఒప్పుకుంటాడు. మీన్ వైల్ దేవలోకంలో ట్రబుల్ వచ్చింది. సేమ్ టైం దేవతలందరూ అందుకే స్ట్రెస్డ్గా ఉంటారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ రావణాసురుడు. లెట్స్ బి ఆనెస్ట్, రావణాసురుడు వీక్ కాదు, హీ వాజ్ ఓవర్ పవర్డ్. బ్రహ్మదేవుని వరాల కారణంగా దేవతలెవ్వరూ అతన్ని ఓడించలేరు. నేచర్ కూడా అతన్ని చూస్తే భయపడుతుంది. అతని దగ్గర సూర్యుడు కూడా కొంచెం కూల్ డౌన్ అవుతాడు, విండ్ స్లో అవుతుంది, ఓషన్ కామ్గా ఉంటుంది. అందుకే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, మీరిచ్చిన వరాల వల్ల వీఆర్ హెల్ప్లెస్ అని. బ్రహ్మదేవుడు ఆలోచించి ఇలా అంటాడు, అతనికి నేను ఏమని వరం ఇచ్చాను? అతన్ని దేవతలు కానీ, రాక్షసులు కానీ, యానిమల్స్ కానీ చంపలేవు. అంటే కేవలం మనుషులు మాత్రమే అతన్ని చంపగలరు. దేవతలు ఫస్ట్లో జోకా, అతని ముందు మనుషులు నిలబడటానికి కూడా భయపడతారు, ఇంకా అతన్ని చంపడం అని అనుకుంటారు. తర్వాత ఆలోచిస్తే హ్యూమన్స్, అదే ఇక్కడ లూప్ హోల్. ఫైనల్గా సొల్యూషన్ దొరికేసింది. వెంటనే వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. దేవతలందరూ లార్డ్ విష్ణువుని ఇలా రిక్వెస్ట్ చేస్తారు, మీరు మానవుడిలా దశరథుడికి కొడుకులాగా పుట్టి రావణాసురుణ్ణి చంపేయండి అని. అందుకు లార్డ్ విష్ణు ఒప్పుకొని, నేనే నలుగురు కొడుకుల్లా దశరథుడికి పుడతాను, భూమిపై ఉన్న ధర్మాన్ని కాపాడతాను అని డిసైడ్ అవుతాడు. దాంతో గాడ్స్, సేజెస్, అప్సరసలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అలా అన్నమాట, రాముడి అవతారం డిసైడ్ అయ్యింది, రావణాసురుడి అంతం ఫిక్స్ అయింది, రామాయణంలో అసలైన కథ స్టార్ట్ అయింది. మన రామాయణం ఆది కావ్యంలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై సీతారాం.